నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి మారుపేరు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ నిర్మాత కోవూరు నియోజకవర్గంలో విరవలూరు మండలం అలకారిపాడుకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్యది ఇదే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అనేక ఆటుపోట్లు ఉన్న ఆధిపత్యం మాత్రం రెడ్డి సామాజిక వర్గానిదే. అలాంటి కోవూరు నియోజకవర్గంలో 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ముఖ చిత్రం మారి ఎస్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాజకీయ పరిణామాలు ఓసారి పరిశీలిద్దాం. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో కోవూరు నియోజకవర్గం ఒకటి. కోవూరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కోవూరు నియోజకవర్గంలో కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఎదుకూరుపేట, కొడుగులూరు, విడవలూరు ఇలా 5 మండలాలున్నాయి. నియోజకవర్గంలో అధిక భాగం పెన్నా నది పరివాహక ప్రాంతం కలిగి ఉండటం, కనగిరి రిజర్వాయర్ తో పాటు నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజీల ద్వారా పంట పొలాలకు నీరందించి అనేక ప్రధాన పంట కాలువలతో నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఎటు చూసినా విస్తారంగా వరి పండించే పచ్చటి పొలాలతో పాటు వాణిజ్య పంటలైన తమలపాకు, అరటి, కొబ్బరి, ఆక్వా రొయ్యలు, చేపల గుంటలతో పాటు కూరగాయల సాగు, పూల తోటలతో పాటు పాడి పరిశ్రమతో కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతంగా నెల్లూరు కోనసీమగా పేరుగాంచింది. ఇదే సమయంలో నియోజకవర్గంలో విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండటంతో మత్స్యకార గ్రామాలు అధికంగా ఉండి వేల కుటుంబాలు చేపల వేట కొనసాగిస్తున్నారు. ఆక్వా రంగం కూడా ఒకప్పుడు నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో సాగు చేసిన ప్రస్తుతం ఆక్వా రంగం దెబ్బతినటంతో రైతులు ఆక్వా సాగును చాలా వరకు నిలిపివేశారు. ఈ స్థానంలో చేపల పెంపకం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో పవన విద్యుత్ కోసం అవసరమైన ఫ్యాన్ రెక్కలను తయారు చేసే పరిశ్రమతో పాటు ఆక్వా రంగానికి చెందిన కొన్ని పరిశ్రమలు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి. మైపాడు సుదీర్ఘమైన బీచ్లు కూడా నియోజకవర్గంలో ఉండటంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. కోవూరు నియోజకవర్గ రాజకీయ చరిత్ర 2024 ఎన్నికలు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన వారు. నియోజకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత 16 సార్లు శాసనసభ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 6 సార్లు, టీడీపీ పార్టీ అభ్యర్థులు 6 సార్లు, వైసీపీ అభ్యర్థులు 2 సార్లు, సిపిఐ 1 సారి, స్వతంత్రులు 1 సారి ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. కోవూరు నియోజకవర్గం జనరల్ సీట్ కావడంతో ఎన్నికల్లో రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన 16 ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో నల్లపరెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ ప్రస్థానం ఉంది. 4 దశాబ్దాలుగా నల్లపరెడ్డి కుటుంబానికి చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఇక్కడ ఏదో ఒక పార్టీ నుండి శాసనసభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కోవూరు నియోజకవర్గం నుండి 1983, 1985, 1989లలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన మరణాంతరం ఆయన కుమారుడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నియోజకవర్గంలో 1994, 1999, 2009లలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర కర్మాగార శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణాంతరం 2011లో వైసీపీ పార్టీలో చేరి 2012లో జరిగిన బై ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 23,000 ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి 5వసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపుకు వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమారెడ్డి ఓటమికి కారణాలు. అత్యంత సీనియర్ రాజకీయ నాయకులైన ప్రసన్నకుమారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపడంతో ప్రసన్నకుమారెడ్డి కాస్త అనకపోనినా మళ్లీ సర్దుకుని వైసీపీ పార్టీలోనే కొనసాగారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రసన్నకుమారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగితే
టీడీపీ నుంచి టికెట్ దక్కించుకుని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృష్ణకుమార్ రెడ్డితో పోటీకి సై అన్నారు. ఓవైపు బంధువులు కావటం, ఒకరిపై ఒకరు విమర్శలు దాడికి దిగటం, ఆర్థికంగా ఎంత ఖర్చుకైనా సిద్ధం కావటం, ప్రసన్నది రాజకీయ అనుభవం, ప్రశాంత్ రెడ్డిది గెలవాలన్న కసి పట్టుదల కావటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. వీటితో పాటు నియోజకవర్గంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఓవైపు ఉండటం, మరోవైపు చివరి క్షణాల్లో వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ దక్కించుకుని తొలిసారి నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా పోటీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉండటంతో అందరి చూపు కోవూరు నియోజకవర్గం వైపు మళ్లింది. అందరి ఆసక్తికి తగ్గట్లే ఎన్నికల ప్రచారాల్లో నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేయటం, నల్లపురెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో బయటకు రావటం, ఇదే సమయంలో ప్రశాంత్ రెడ్డి చాలా ప్రణాళికాబద్ధంగా ఓట్లను బట్టి నాయకులకు మాటలు పంపటం, వారిని ప్రసన్నం చేసుకోవటం, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించటం, ప్రజలకు ఏమడిగితే అది చేస్తాం, నన్ను నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోయారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఇద్దరు అభ్యర్థులు డబ్బును ఏరులై పారించటం, కొన్ని మత్స్యకార గ్రామాలను దూరాయి పేరుతో కోట్ల రూపాయలకు ఓట్లను కొనేయటం, కొన్ని చోట్ల ఒక్క ఓటుకు 10,000 రూపాయల వరకు ఇవ్వటం, గ్రామాల్లో తాయిలాలు ఇవ్వడంతో పాటు దేవాలయాలు కట్టిస్తామని హామీలు, అడిగిన వారికి అడిగినట్టు డబ్బుల మూటలు పంచటంతో అనధికారంగా రాష్ట్ర చరిత్రలోని అత్యంత వ్యయమైన నియోజకవర్గంగా కోవూరు నియోజకవర్గం నిలిచింది. చివరికి రాష్ట్రమంతా అప్పటి అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేక గాలులు వీయటం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుని ఉండటం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఉండటం, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 54,000 పైచిలకు ఓట్లతో నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డిపై గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయానికి కారణాలు: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, వ్యతిరేకతలు. కోవూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందున్న సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి వయోభారం అడ్డు కావడంతో ఆయన తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఎమ్మెల్యే టికెట్ కూడా దినేష్ రెడ్డికి అని సంకేతాలు పంపినా టీడీపీ పార్టీ ఆఖరు నిమిషాల్లో వైసీపీ నుండి పార్టీని వీడి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయటం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. దీంతో మొదట పోలంరెడ్డి దినేష్ రెడ్డి కాస్త వ్యతిరేక బావుట ఎగరవేసిన టీడీపీ పార్టీ అధిష్టానంతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దినేష్ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్తులో టీడీపీ పార్టీలో ఉన్న పదవులు పొందగలరని నచ్చజెప్పడంతో పోలంరెడ్డి వర్గం కూడా ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డికి పనిచేయటం, ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సుడిగాలి పర్యటనలు చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తాను ప్రచారం చేసిన ప్రతి గ్రామంలో, ప్రతి చోట ప్రజలు ఏదడిగినా తాను ఆ పనిని నెరవేరుస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీరుస్తానని, ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, దేవుడి దయ వలన తమకు డబ్బులున్నాయని, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచి అక్రమ సంపాదన చేయవలసిన అవసరం లేదని, తమ సొంత నిధులే ఖర్చు చేస్తామని, ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మీ బిడ్డగా ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో 10 ఓట్ల నుండి 100 ఓట్ల గల నాయకుల వరకు వారి వారి నాయకత్వ పరిస్థితులను బట్టి లక్షల్లో డబ్బుల మూటలు అందజేశారని, అలాగే తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో 100 ఓట్లు ఉన్న గ్రామానికి ₹1,00,00,000 లెక్కన 4-5 గ్రామాలను దూరాయి రూపంలో కొన్నారని చెప్పుకుంటారు.
ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో అహర్నిశలు కష్టపడటంతో పాటు తమ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, అందచేసిన మూటలతో పాటు ఎన్నికల్లో సుమారు నియోజకవర్గ వ్యాప్తంగా 120 నుండి 150 కోట్ల రూపాయల నగదు ఖర్చు చేసి ఉంటారని, వాటన్నింటితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి పేరు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందజేస్తూ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో పాల్గొంటూ నియోజకవర్గంలోని అధికారులతో మండలాల వారీగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి నెల్లూరు జిల్లా పరిషత్ వేదికగా జరిగిన జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ముఖ్యంగా త్రాగునీరు అందని అనేక గ్రామాలకు త్రాగునీరు అందేలా చేయటం, ఆధార్ కార్డులు లేని అనేక గిరిజన కుటుంబాలను గుర్తించి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఆధార్ కార్డులు అందేలా చేయటం, ముఖ్యంగా తన పుట్టిన రోజున ఆధార్ కార్డులు లేని 400 మంది గిరిజన విద్యార్థులకు ఆధార్ కార్డులు అందేలా చేసి వారి మధ్యని తన పుట్టిన రోజును జరుపుకోవటం. ఇలా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎక్కడ దూకుడు తగ్గకుండా నియోజకవర్గ సమస్యల పరిష్కారం, నియోజకవర్గంలో గతంలో ఉన్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటం, నియోజకవర్గంలో అక్రమ ఇసుక గ్రావెల్ మాఫియాలను అరికట్టడం, భూ సెటిల్మెంట్లు, అక్రమాధిక లావాదేవీలకు అడ్డుకట్ట వేయటం, తన దృష్టికి వచ్చిన అక్రమ ఇసుక గ్రావెల్ మాఫియాలను అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో ఇప్పటి వరకు గడిచిన 150 రోజుల పాలనలో ప్రజలందరి చేత మన్నళ్లు పొందుతున్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో వ్యతిరేకతలు కూడా మూట కట్టుకుంటున్నారు. వాటికి ప్రధాన కారణం నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చుట్టూ ఉండటం. గతంలో ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో పనిచేసిన గ్రామస్థాయి, మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పక్కనే తిరిగే ఒక వ్యక్తి ఇసుక అక్రమ గ్రావెల్ దందాలు చేస్తూ ఉండటం, 2024 ఎన్నికలు చివరి నిమిషం వరకు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పోలంరెడ్డి అభిమానులకు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొన్ని విమర్శలు వస్తూ ఉండటం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కొంత ప్రతికూలతలు.